నమస్కారం ఎంత్రీ న్యూస్ కి స్వాగతం నేను సుప్రియ ముందుగా ముఖ్యాంశాలు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నారాయణ అక్టోబర్ 2 నుంచి ప్లాస్టిక్ నిషేధమని వెల్లడి నెల్లూరు నగరంలో కలకలం రేపిన ఐటీ సోదాలు జేటీ జ్యువెలరీ డీపీ గోల్డ్ బంగారు దుకాణాల్లో రికార్డులు బిల్లులు తనిఖీ పెరమనంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై మంత్రి ఆనంద్ దిగ్భ్రాంతి మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ఇసుక మాఫియా కారణంగా 7 నిండు ప్రాణాలు బలి మాఫియాపై కొత్త కలెక్టర్ ఎస్పీలు వెంటనే చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి కావలిలో 500 ఇళ్లకు పవర్ కట్ చేసిన విద్యుత్ శాఖ అధికారుల తీరుపై బొగ్గుమన్న దళిత సంఘాలు అక్టోబర్ 2 నుంచి ప్లాస్టిక్ ని నిషేధిస్తున్నామని రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. విజయవాడలో జరిగిన స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో మంత్రి పాల్గొని ఎలక్ట్రిక్ బైక్ నడిపారు. స్వచ్ఛ హీ సేవ ద్వారా గాంధీ జయంతి వరకు స్వచ్ఛతపై ప్రజల భాగస్వామ్యంతో అనేక కార్యక్రమాలు చేపట్టనున్నామని మంత్రి నారాయణ తెలిపారు. విజయవాడ కేపీ నగర్ లో జరిగిన స్వచ్ఛ హీ సేవ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. కార్యక్రమంలో మంత్రి నారాయణ ఎలక్ట్రిక్ బైక్ నడిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పరిశుభ్రమైన ఆరోగ్యకరమైన వాతావరణం ఉండాలనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యమన్నారు. స్వచ్ఛాంధ్ర సాధనకు ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి అని స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ద్వారా స్వయంగా సీఎం చంద్రబాబు ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారన్నారు. అక్టోబర్ 2 నుంచి అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్లాస్టిక్ నిషేధిస్తున్నామని గత ప్రభుత్వం చెత్త పన్ను వేసిన 85 లక్షల టన్నుల చెత్తను వదిలి వెళ్లిపోయిందన్నారు. అమృత్ పథకం ద్వారా రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీల్లో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందిస్తున్నామని మంత్రి నారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, ఐఏఎస్ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరాం, ఎండీ అనిల్ కుమార్ రెడ్డి, మెప్మా ఎండీ తేజ్ భరత్, వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర, స్థానిక కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఇది 16 రోజుల పాటు ఈ నెల 17వ తేదీ నుంచి వచ్చే నెల 2వ తేదీ అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి వరకు యాక్చువల్గా ఈ కార్యక్రమాలు జరిగేటట్టుగా ఈ నెల 25వ తేదీ దీని మీద ఒక బహిరంగ సభలాగా జరిగేటట్టుగా యాక్చువల్గా ఈ కార్యక్రమాలని దిశానిర్దేశించారు. దీనికి పార్టిసిపేట్ చేసిన అందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈ యొక్క స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు ప్రజలందరికీ అవేర్నెస్ రావాలి, ఇది ఒక ప్రభుత్వం ఒకటే చేస్తే సాధించలేము, ప్రజల యొక్క భాగస్వామ్యంతో ప్రజల యొక్క అవేర్నెస్తో మాత్రమే చేయగలమని ఆయన ప్రతి నెల 3వ శనివారం ఒకరోజు స్పెండ్ చేస్తున్నారు. నెల్లూరు నగరంలో ఐటీ సోదాలు కలకలం రేపాయి. జేటీ జ్యువెలరీ, డీపీ గోల్డ్ బంగారు దుకాణాలతో పాటు వారి నివాసాల్లో ఐటీ అధికారులు ఏకకాలంలో సోదాలు చేపట్టారు. వారి నివాసాల్లోని రికార్డులు బిల్లులను కూడా అధికారులు తనిఖీ చేశారు. ఐటీ అధికారుల సోదాలతో నెల్లూరు నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. బుధవారం తెల్లవారుజాము నుంచే నగరంలోని జేటీ జ్యువెలరీ, డీపీ గోల్డ్ బంగారు దుకాణాలతో పాటు వారి నివాసాల్లో ఐటీ అధికారులు ఏకకాలంలో సోదాలు చేపట్టారు. ఢిల్లీ నుంచి సుమారు 15 కార్లలో ఐటీ అధికారులు జీఐఎఫ్ఎస్ బలగాలతో కలిసి నెల్లూరులో ఏకకాలంలో 2 చోట్ల సోదాలు నిర్వహించారు. 2 షాపుల్లోనూ ఎటువంటి బిల్లులు లేకుండా ఏడాదికి 2 లక్షల కేజీల బంగారు బిస్కెట్లు అమ్మకాలు సాగుతున్నాయన్న పక్కా సమాచారంతోనే అధికారులు దాడులు చేసినట్లు సమాచారం. అలాగే షాపుల్లో పెద్ద ఎత్తున అవకతవకలు కూడా జరిగినట్లు అధికారులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ వారి నివాసాల్లోని బిల్లులు, రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ప్రశాంతంగా ఉండే నగరంలో ఒక్కసారిగా 10ల సంఖ్యలో కార్లు, పోలీసు బలగాలు, ఐటీ అధికారుల హడావిడి కనిపించడంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమైంది. ఇదిలా ఉంటే పలు జ్యువెలరీ, బంగారు దుకాణాల వ్యాపారస్తులు తమ ఇళ్లకు, షాపులకు తాళాలు వేసుకుని వేరే ప్రాంతాలకు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఐటీ అధికారులు దాడులు చేస్తున్న కొందరు వ్యాపారస్తులు మాత్రం జీరో వ్యాపారం చేస్తూ పన్నులు కట్టకుండా అక్రమ వ్యాపారం చేస్తున్నారన్న చర్చ సాగుతోంది. సంగం మండలం పెరమన వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై మంత్రి ఆనం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. నెల్లూరు జిల్లా సంగం మండలం పెరమన వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 7గురు మృతి చెందిన విషయం తెలుసుకున్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి
దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు మంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు. రోడ్డు వెడల్పు ఆవశ్యకతను గతంలోని సంబంధిత అధికారులతో చర్చించిన మంత్రి అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. 4th లైన్ ఏర్పాటుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని నెల్లూరు జాతీయ రహదారి రీజనల్ అధికారికి ప్రతిపాదనలు కేంద్రానికి పంపించాలని మంత్రి ఆనం కోరారు. ఆర్థిక ఇబ్బందులతో తల్లడిల్లిపోతున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి కొండంత అంటాని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. నెల్లూరులోని వీపీఆర్ నివాసంలో లబ్ధిదారులకి ఆమె సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. కోవూరు నియోజకవర్గ పరిధిలో 99 మంది లబ్ధిదారులకు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి పార్లమెంటు పరిధిలో 3 అర్హులకు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ప్రశాంతి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలల వ్యవధిలో నియోజకవర్గంలో 15 విడతలుగా 362 కుటుంబాలకు 4,04 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించి ఆదుకున్న సీఎం చంద్రబాబు నాయుడుకి ఆమె ధన్యవాదాలు తెలిపారు. నెల్లూరు అపోలో హాస్పిటల్లో బ్రెయిన్ స్ట్రోక్ తో చికిత్స పొందుతున్న ఇందుకూరుపేట మండలం గంగపట్నం వాసి మన్యం వెంకటేశ్వర్లకు ఎమ్మెల్యే ప్రశాంతి 8 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ మంజూరు చేయించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. విచ్చేసిన 5 మండలాల తెలుగుదేశం నాయకులకి, కార్యకర్తలకి, అదేవిధంగా బీజేపీ నాయకులకి, జన సైనికులకి అందరికీ కూడా అన్ని మండలాల్లో నుంచి, ఎన్నో గ్రామాల నుంచి ఇక్కడికి వచ్చిన మన సీఎం ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అందించిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ ని తీసుకోవడానికి ఇక్కడికి ఈ రోజు విచ్చేసిన మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇది మనకి ఒక గొప్ప అదృష్టం. ఒకే రోజు 100 చెక్కులు, ఇంచుమించు 1 కోటి రూపాయల వరకు ఎంతో మంది ఆరోగ్యాలు బాగలేక ఇబ్బందులు పడుతూ హాస్పిటల్లో డబ్బులు కట్టుకోలేక, ఎంతో మంది బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి వాళ్ళు సర్జరీలు చేసుకోలేక ఇలాగా ఉన్న ప్రతి ఒక్కరికి సీఎం గారు నేనున్నాను అని ఒక పెద్ద అన్నగా, ఒక తండ్రిగా, అలాగే ఒక బిడ్డగా ఆయన ప్రతి ఒక్క మనిషి కష్టం ఈరోజు తెలుసుకొని వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఈ చెక్కులు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. సంక్షేమము అభివృద్ధే కాకుండా ఒక మానవతా దృక్పథం ఉన్న ముఖ్యమంత్రిని మనమందరము కలిగి ఉండడం నిజంగా మన అదృష్టంగా భావించాలి. ప్రజల బాగోగులు అంటే ప్రతి ఒక్కటి వాళ్ళ పర్సనల్ దగ్గర నుంచి, వాళ్ళ హెల్త్ వైజ్ దగ్గర నుంచి అన్నీ చూసుకునే ఒక గొప్ప అడ్మినిస్ట్రేటర్ మన ముఖ్యమంత్రి అని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. ఈరోజు మనం ఇచ్చిన ఈ 1 కోటి రూపాయల్లో అందరికన్నా ఎక్కువగా వీళ్ళ అన్నకి బ్రెయిన్ స్ట్రోక్ రావడం జరిగింది. అందుకు 8 లక్షల చిల్లర డబ్బులు మనకి ఎల్సీగా ఇవ్వడం జరిగింది. అలాగే ఈమె మన తెలుగుదేశం కార్యకర్త, ఆయన చనిపోయి ఆయన ఉన్నన్ని రోజులు ఎంతో కష్టపడి పార్టీకి పనిచేశాడు. కోవూరు మండలం నుంచి, కోవూరు టౌను, పెనుమల్లి శ్రీహర్ రెడ్డి ఆయన చనిపోయి 3 సంవత్సరాలైంది. అప్పుడు మన ప్రభుత్వం అధికారంలో లేదు. ఈరోజు ముఖ్యమంత్రి గారి దగ్గర వెళ్ళి, సార్ మన కార్యకర్త మన పార్టీ కోసం పనిచేశారు, చనిపోయి 3 సంవత్సరాలైంది, కానీ ఆయన వైఫ్ ఉంది, 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఏ ఆధారము లేదు అని చెప్పిన వెంటనే ఆయన ఒక 3 లక్షల రూపాయలు ఈరోజు ఈమెకి 3 సంవత్సరాల తర్వాత కార్యకర్తల బాగోగులు గుర్తించి ఈరోజు 3 లక్షల చెక్కు ఈమెకి ఇవ్వడం జరిగింది. ఇలాగ ఎంతోమంది అందరూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళందరూ సీఎంకి, వాళ్ళందరి తరఫున కూడా నేను ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికీ నమస్కారం. పరిసరాల పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ పట్ల ప్రజలందరూ బాధ్యత పెంచుకోవాలని జాయింట్ కలెక్టర్ కార్తిక్ ఆకాంక్షించారు. వీఆర్సీ మైదానం నుంచి గాంధీబొమ్మ వరకు స్వచ్ఛత హీ సేవా ర్యాలీలో ఆయన పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు. నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా ఈ నెల 17వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛత హీ సేవ 2025కు సంబంధించి వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా బుధవారం ఉదయం స్థానిక వీఆర్సీ మైదానం నుంచి గాంధీ బొమ్మ వరకు ర్యాలీని చేపట్టారు. ర్యాలీని నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైఓ నందన్ జెండాను ఊపి ప్రారంభించి అందరితో స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ పట్ల ప్రజలందరూ బాధ్యత పెంచుకోవాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ బహిరంగ ప్రదేశాల్లో వ్యర్థాలు వేయకుండా ఇంటింటి చెత్త సేకరణకు తోడ్పడాలని, నిషేధిత ప్లాస్టిక్ ఉత్పత్తుల వాడకాన్ని తగ్గించి ప్రత్యామ్నాయ వస్తువుల వినియోగాన్ని తప్పనిసరిగా అలవాటు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ కళాశాలల విద్యార్థినులు,
నర్సింగ్ కళాశాల విద్యార్థినులు, మున్సిపల్ పాఠశాలల ఎన్సీసీ క్యాడెట్లు, స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు, నెల్లూరు నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం ఎస్సీ రామ్మోహన్ రావు, సిటీ ప్లానర్ హిమబిందు, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కనకాద్రి, టీపీఆర్ వాసుబాబు, విభాగాల అధికారులు, వార్డు సచివాలయ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు అంటే మన స్వచ్ఛ దివస్ వరకు ఈ స్వచ్ఛత హీ సేవ కార్యక్రమాన్ని ఈ రోజున ఈ మెగా ర్యాలీ ఈవెంట్తో ప్రారంభించనున్నాం. ఇక్కడ వివిధ పాఠశాలల నుండి, అదేవిధంగా మెడికల్ కాలేజ్ నుండి, అట్లానే ఎస్హెచ్జి ఉమెన్, సచివాలయ సిబ్బంది, కార్పొరేషన్ సిబ్బంది అందరూ కూడా రావడం జరిగింది. కావలి పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. సుమారు 500 ఇళ్లకు కరెంటును కట్ చేశారు. దీంతో 2 కాలనీల్లో అంధకారం అలుముకుంది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా విద్యుత్ తొలగింపుపై దళితులు బగ్గుమంటున్నారు. మిట్ట మధ్యాహ్నం ఒక్కసారిగా ట్రాక్టర్లు, బైక్లు, కార్లలో 60 మందికి పైగా వచ్చారు. ఇళ్లల్లో జొరబడి మీటర్లు లాగేశారు. స్తంభాలకు ఉన్న సర్వీస్ వైర్లను కట్ చేసి మీటర్లు, వైర్లు ట్రాక్టర్లలో వేసుకుని వెళ్లిపోయారు. అసలేం జరుగుతుందోనని ఇళ్లలోని మహిళలు హడలిపోయారు. ఎందుకు విద్యుత్ తొలగిస్తున్నారని ప్రశ్నించినా సమాధానం చెప్పే దిక్కే లేదు. ఇళ్లలోని పురుషులందరూ పనుల నిమిత్తం బయటకు వెళ్లగా మొత్తం 500 ఇళ్లకు పైగా ఆపరేషన్ కరెంట్ కట్ ముగించేశారు. కావలి పట్టణం 17వ వార్డులో హరిజనవాడ, అరుంధతి వాడలో మంగళవారం మిట్ట మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనతో అంతా నిర్ఘాంతపోయారు. రాత్రికి 2 కాలనీల్లో అంధకారం నెలకొంది. ఇటీవల ఈ 2 కాలనీల గృహాలకు 15,000 రూపాయల నుంచి 50-70 లక్ష రూపాయలు విద్యుత్ బిల్లులు వచ్చాయి. ఇలా ఎందుకు వచ్చాయో అర్థం కాక తలలు పట్టుకున్నారు. విద్యుత్ అధికారులు ఎవరు వీరి అనుమానాలను నివృత్తి చేయలేదు. వాస్తవంగా 2 కాలనీల్లో 700 గృహాలు వరకు ఉన్నాయి. దళితులకు 200 యూనిట్లు ఉచితమని ప్రభుత్వాలు కొన్ని సంవత్సరాలుగా బిల్లులు కట్టించుకోవడం లేదు. కానీ 200 యూనిట్లు దాటి విద్యుత్ వాడకంతో వారికి బిల్లులు వేస్తున్నారు. ఈ కోవలోనే కొన్ని సంవత్సరాల బిల్లులు ఒకేసారి వేసినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ వ్యవహారంపై మాకు ఎలాంటి అవగాహన లేదని, కనీసం విద్యుత్ అధికారుల నుంచి సమాచారం లేదని కాలనీ వాసులు వాపోతున్నారు. ముందస్తు సమాచారం లేకుండా ఉన్న పలంగా విద్యుత్ తొలగిస్తే మా పరిస్థితి ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలను బీజేపీ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు. స్వచ్ఛ అభియాన్ కార్యక్రమాన్ని పురస్కరించుకొని మొక్కలు నాటారు. పలువురు నేతలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం దేవీస్పేట గ్రామంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ 75వ జన్మదిన వేడుకలను బీజేపీ మండల అధ్యక్షులు కైలాసం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల ఇన్ఛార్జ్ నాగమణి పాల్గొన్నారు. జన్మదిన వేడుకలలో భాగంగా స్థానిక ప్రాథమిక పాఠశాలలో స్వచ్ఛ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నరేంద్ర మోదీ భారత్ను ప్రపంచ దేశాల్లోనే మొదటి స్థానంలో నిలుపుతూ ఈ దేశ ఘనతను చాటి చెబుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పక్వాడ్లు నెల్లూరు శ్రీనివాసులు, శివప్రసాద్ రెడ్డి, చేవూరు వెంకట్రావు, బూత్ ఇన్ఛార్జి పత్తిపాటి శరత్, పాకం లలిత తదితరులు పాల్గొన్నారు. భారతదేశం అగ్రగామి దేశంగా నిలబడేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కృషి ఎంతో ఉందని కలిగిరి సొసైటీ చైర్మన్ కదిరి రంగారావు పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన వేడుకను పురస్కరించుకొని కలిగిరి ప్రాథమిక వైద్యశాలలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించి అనంతరం కేక్ కట్ చేసి రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టినరోజు వేడుకలు దేశమంతటా ఘనంగా నిర్వహిస్తున్నారని, దేశంలో శాంతియుత సామ్రాజ్యం నెలకొల్పడంలో ఆయనకు ఆయనే సాటి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ కలిగిరి మండల ఇన్ఛార్జ్ మేకపాటి మాల్యాద్రి నాయుడు, సేవా పక్షోత్సవాల కన్వీనర్ కర్ర శిశింద్రి, నాయకులు నాగేంద్ర రెడ్డి, శివయ్య, మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కావలి పట్టణం ఏరియా వైద్యశాల వద్ద బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలను కావలి బీజేపీ నేతలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఏరియా వైద్యశాలలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. బీజేపీ నేత అమర సుబ్బారావు మాట్లాడుతూ ప్రపంచ దేశాల్లో భారత్ను అగ్రగామిగా నిలబెడుతున్న గొప్ప ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇటీవల జీఎస్టీని తగ్గించి ప్రజలపై భారం తగ్గించినట్లు తెలిపారు. బీజేపీ నేతలు బ్రహ్మానందం తదితరులు పాల్గొన్నారు. భారతదేశ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేసిన ఏకైక ప్రధాని నరేంద్ర మోదీ అని బీజేపీ అధికార ప్రతినిధి వేలపాలెం సుబ్రహ్మణ్యం రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా ముతుకూరు మండల కేంద్రంలోని ఆంజనేయ స్వామి దేవస్థానం సెంటర్లో బీజేపీ మండల అధ్యక్షుడు వేలపాలెం సంపతరెడ్డి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ప్రధాని మోడీ 75వ పుట్టినరోజు పురస్కరించుకుని 75 మంది రక్తదానం చేశారు. ప్రధాని పుట్టినరోజు వేడుకలను సేవా కార్యక్రమాల ద్వారా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామని నాయకులు చెప్పారు. అనంతరం జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొబ్బేపల్లి సురేష్ నాయుడు సుబ్రహ్మణ్యం రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ కాకుటూరు రవీంద్రారెడ్డి, మండల కార్యదర్శి ఈపూరు శివ, యువమోర్చా అధ్యక్షుడు మేరుగ భార్గవ యాదవ్ తదితరులు ఉన్నారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 75వ జన్మదిన వేడుకలను కోట మండలం బీజేపీ అధ్యక్షుడు పులి సురేష్ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు ఘనంగా జరుపుకున్నారు. కోట సామాజిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రోగులకు బ్రెడ్లు, పండ్లు పంపిణీ చేశారు. అనంతరం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మండల అధ్యక్షులు సురేష్ మాట్లాడుతూ నిరుపేద కుటుంబం నుంచి దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రస్థానం సామాన్యమైనది కాదన్నారు. దేశ భవిష్యత్తు కోసం ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ దేశ రక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టిన ఘనత నరేంద్ర మోదీదని అన్నారు. భారతదేశానికి ఎక్కువసార్లు ప్రధానిగా కొనసాగిన ఘనత నరేంద్ర మోదీకి దక్కుతుందన్నారు. ఆయనకు భగవంతుడు ఆయురారోగ్యాలను ప్రసాదించి ప్రజలకు మరిన్ని సేవలు అందించేలా ఆశీర్వదించాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దళితులపై ఏమిటి వివక్ష అంటూ బుడంగుంట ఎస్సీ కాలనీ వాసులు విద్యుత్ అధికారుల్ని సూటిగా ప్రశ్నించారు. ఎలాంటి సమాచారం లేకుండా వందల సంఖ్యలో ఇళ్లకు విద్యుత్ కనెక్షన్లు తొలగింపుపై కావలి జలతంకి రోడ్డులో రాస్తారోకో చేపట్టారు. ఎలాంటి సమాచారం లేకుండా దౌర్జన్యంగా ఇళ్లలో జొరబడి విద్యుత్ మీటర్లు, తీగలు తొలగింపుపై కావలి పట్టణం బుడంగుంట ఎస్సీ కాలనీ వాసులు మండిపడ్డారు. కావలి జలదంకి రోడ్డులో బుడంగుంట రోడ్డు వద్ద మంగళవారం రాత్రి దళితులు రాస్తారోకో నిర్వహించారు. విద్యుత్ అధికారులు వచ్చి సమాధానం చెప్పే వరకు కదిలేదే లేదని భీష్మించి కూర్చున్నారు. అప్పటికే ట్రాఫిక్ భారీగా నిలిచిపోవడంతో విషయం తెలుసుకున్న రెండో పట్టణ పోలీసులు అక్కడకు చేరుకుని వారికి సర్ది చెప్పి నిరసన విరమింపజేశారు. దళితులకు మద్దతుగా కావలి అఖిలపక్షం కమిటీ కన్వీనర్ కరవది భాస్కర్ నిలిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితుల పట్ల ఎందుకు ఈ వివక్ష అంటూ మండిపడ్డారు. దౌర్జన్యంగా ఇళ్లలో జొరబడడం ఏమిటని ప్రశ్నించారు. దళితుల పట్ల అమానవీయంగా ప్రవర్తించిన విద్యుత్ అధికారులపై ఉన్నత అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సార్, విద్యుత్ శాఖ అధికారులు ఎక్కడ కావాలని ఉన్నారు, ఒక్క మాట మాకు చెప్పనండి. కాపురాలు పిల్లలు అల్లాడిపోతా ఉన్నారు. స్టాల్ పథకాన్ని రద్దు చేయాలని యూటీఎఫ్ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నెల్లూరు నగరంలో వారు బైక్ ర్యాలీ నిర్వహించారు. గత ప్రభుత్వ కాలంలో ఉద్యోగ ఉపాధ్యాయులు అనేక విధాలుగా నష్టపోయారని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం నెల్లూరు నగరంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. నెల్లూరు జిల్లా పొదలకూరులో ప్రారంభమైన ర్యాలీ ఉదయం 10 గంటలకు నెల్లూరుకు చేరుకుంది. 150 మంది బైక్లతో యూటీఎఫ్ కార్యకర్తలు, నాయకులు ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రపంచ బ్యాంకు షరతులకు లోబడి రాష్ట్రంలో ప్రభుత్వ బడులను నడపడం వల్ల పేద, బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు విద్య దూరం అవుతుందన్నారు. సాల్ట్ పథకాన్ని రద్దు చేయాలని, ఉద్యోగ ఉపాధ్యాయులకు 12వ పీఆర్సీ కమిషన్ నియమించి 30% ఐఆర్ ప్రకటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కోటేశ్వరరావు, జిల్లా అధ్యక్షులు వివి శేషులు, జిల్లా ప్రధాన కార్యదర్శి జీవి చలపతి శర్మ, జిల్లా అసోసియేట్ అధ్యక్షులు ఎంసీ అచ్చయ్య, కోశాధికారి మురళీధర్రావు, జిల్లా కార్యదర్శులు బాలరాగయ్య, నాగిరెడ్డి, ఖాజావలి, సురేంద్రబాబు, మధుసూదన్ రావు, అనిల్ కుమార్, శైలజ తదితరులు పాల్గొన్నారు. బహిరంగ సభ నిర్వహిస్తాను. అప్పటికి స్పందించకపోతే మరొక పిఆర్సీఎస్ నుండి మీ అందరికీ కూడా రాష్ట్ర సంఘ పక్షాన ఉద్యమాభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు. ముత్తుకూరులోని జడ్పీ హైస్కూల్లో భవిత రీసోర్స్ సెంటర్ ను ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రారంభించారు. పరిశ్రమల యాజమాన్యం సహకారంతో మొదట నియోజకవర్గం, తరువాత జిల్లాలో పేదల కోసం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకు ఎస్సీ ఎస్టీల గురించి మాత్రమే ఆలోచిస్తూ కార్యక్రమాలు చేస్తున్నామని, ఇకపై ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థుల కోసం కూడా
చర్యలు చేపడతామని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెప్పారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలోని జెడ్పీ హైస్కూల్ ఆవరణలో కార్గిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సౌజన్యంతో నిర్మించిన భవిత రిసోర్స్ సెంటర్ను కార్గిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ బాలాజీమూర్తి, కంపెనీ ప్రతినిధులు విశాల్, చంద్రకుమార్ తదితరులతో కలిసి సోమిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా విచ్చేసిన ఎమ్మెల్యేకి స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. ప్రారంభోత్సవం అనంతరం ఏర్పాటు చేసిన సభలో చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ పరిశ్రమల యాజమాన్యం సహకారంతో మొదట నియోజకవర్గం, తర్వాత జిల్లాలో పేదల కోసం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పారు. అనంతరం కార్గిల్ డైరెక్టర్ సమగ్ర శిక్ష ఏపీఎం వెంకట సుబ్బయ్య మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు నీలం మల్లికార్జున యాదవ్, సొసైటీ అధ్యక్షులు పల్లంరెడ్డి రామ్మోహన్ రెడ్డి, కార్యదర్శి మాచిరెడ్డి శ్రీధర్ రెడ్డి, నాయకులు అక్కయ్య గారి ఏడుకొండలు, మాజీ ఉప సర్పంచ్ శంకర శ్రీనివాస్ యాదవ్, పలువురు ప్రజాప్రతినిధులు, విద్యాశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎస్టీస్ అన్న ఈరోజు ఈక్వల్లీ ప్రయారిటీ గివెన్ టు డిజేబుల్ కిడ్స్. వాళ్ళ గురించి కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఇప్పుడు సర్వీసెస్గా ఎస్ఎస్సీ తరఫున ఉండే ఆఫీసర్స్కి అంటే క్లియర్ నోట్ ఇవ్వండి. స్మైల్ ఫౌండేషన్ ద్వారా మీరు షెల్ కంపెనీలు చేస్తున్నారు. ఇసుక మాఫియా వేగం కారణంగా 7 నిండు ప్రాణాలు బలైపోయాయి. ఇన్ని కుటుంబాల్లో విషాదం నింపిన ఇసుక మాఫియాపై కొత్త కలెక్టర్, ఎస్పీలు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఆత్మకూరు నియోజకవర్గం సంగ మండలం పెరమన హైవే వద్ద జరిగిన ప్రమాదానికి కారణం ఇసుకాసురుల అక్రమాలే. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించేందుకు కారులో వెళ్తున్న వారిని ఓ ఇసుక టిప్పర్ పొట్టన పెట్టుకోవడానికి కూడా ఇసుక రీచ్ నుంచి అక్రమంగా మిట్ట మధ్యాహ్నం ఇసుక తరలిస్తున్న ఇసుక టిప్పరే కారణం. ఈ టిప్పర్ దాటికి మొత్తం 7 నిండు ప్రాణాలు బలయ్యాయి. ఆ టిప్పర్ ఎంత వేగంగా కారును ఢీకొట్టకపోతే కారు ముందు భాగం మొత్తం టిప్పర్ కిందకు వెళ్లిపోయి ఆ కారులోని వారంతా చనిపోతారు. ఆ ఆలోచన వస్తేనే వల్లు గగ్గురు పడుతోంది. ఆత్మకూరు సంగం ఇసుక రీచ్ల నుంచి కొందరు అక్రమార్కులు అక్రమంగా భారీ టిప్పర్లతో ఇసుకను తరలిస్తున్నారు. అధికార పార్టీ నేతల పేర్లు చెప్పుకుంటూ పోలీసులు, ఆర్డీఏ, రెవెన్యూ, మైనింగ్ అధికారులు ధృతరాష్ట్రుని పాత్ర పోషిస్తున్నారు. దాంతో కొందరు వ్యక్తులు ఆ 2 ఇసుక రీచ్ల నుంచి పెద్ద ఎత్తున అక్రమంగా ఇసుక తరలిస్తూ కోట్లు దోచుకుంటున్నారు. గతంలో ఉన్న ఎస్పీ, కలెక్టర్ల నోళ్లను సైతం ఆ ఇసుక మాఫియా మూయించగలిగింది. మిట్ట మధ్యాహ్నం 12 గంటల సమయంలో పెరమన హైవేపై శ్రీ లక్ష్మీ నరసింహ డెవలపర్స్ పేరుతో ఉన్న టిప్పర్ ఇసుక లోడుతో వెళ్తూ ఆ కారును ఢీకొట్టడంతోనే ఆ 7గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. అదే ఆయా రీచ్లలో అక్రమ ఇసుక దందా నడవకపోయినా సంబంధిత పోలీసు, రెవెన్యూ, మైనింగ్, ఆర్డీఏ శాఖాధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ రోడ్లపై గస్తీలు కాస్తున్నా వారొచ్చేవారు కాదు, ఆ ప్రమాదమే జరిగేది కాదు. ఈ ఇసుక టిప్పర్ ఘాతుకానికి నగరానికి చెందిన భార్యాభర్తలు 36 ఏళ్ల తాళ్లూరి శ్రీనివాసులు, తాళ్లూరి రాధ, గుర్రాల మడుగు సంఘానికి చెందిన వదిన, మరిది 40 ఏళ్ల శేషం సారమ్మ, శేషం బాల వెంగయ్యలతో పాటు ఇందుకూరుపేటకు చెందిన 40 ఏళ్ల చల్లగుండ్ల లక్ష్మి, చల్లగుండ్ల శ్రీనివాసులు, గుర్రాల మడుగు సంఘానికి చెందిన 38 ఏళ్ల శేషం వెంకయ్య, కరెంట్ ఆఫీసుకు చెందిన 24 ఏళ్ల కారు డ్రైవర్ కత్తి బ్రహ్మయ్యలు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. వీరంతా బంధువులు. ఈ 7గురిని పొట్టన పెట్టుకుంది ఇసుక మాఫియానే. ఈ ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న వారి కుటుంబ సభ్యులు, బంధువులు పెద్ద సంఖ్యలో సంఘటనా స్థలం వద్దకు చేరుకున్నారు. మృతదేహాలు ఛిద్రమై రక్తసిక్తంలో ఉండడం చూసి చలించిపోయారు. కన్నీరు మున్నీరయ్యారు. గుండెలవిసేలా రోధించారు. ఇన్ని కుటుంబాల్లో విషాదం నింపింది ఇసుక మాఫియా. జిల్లాకు కొత్తగా వచ్చిన ఎస్పీ, కలెక్టర్లు నెల్లూరు జిల్లాలో జరిగే అక్రమ ఇసుక రవాణా, ఇసుక మాఫియాపై దృష్టి సారించి నిత్యం తనిఖీలు, చర్యలు తీసుకోవడంతో పాటు రాజకీయ ప్రమేయాన్ని అడ్డుకుంటే గాని మళ్లీ ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ఉంటాయని, ఆనందంగా ఉన్న కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకోవని అంతా అంటున్నారు. రాపూరు ఎస్ఐ తీరును ఎంఆర్పీఎస్ నాయకులు, బాధితులు తీవ్రంగా ఖండించారు. ఎస్ఐపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు.
దీంతో పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొనింది. నెల్లూరు జిల్లా రాపూరు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొనింది. ఇటీవల జరిగిన వినాయక చవితి నిమజ్జనం సమయంలో నవాబుపేటకు చెందిన ఓ దళిత యువకుడిపై రాపూరు ఎస్ఐ దురుసుగా ప్రవర్తించినందుకు నిరసనగా తమకు న్యాయం కావాలంటూ యువకుని బంధువులు ఎంఆర్పీఎస్ నాయకుల ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించి నిరసన ధర్నా నిర్వహించారు. పోలీసులు నచ్చజెప్పడంతో ఆత్మకూరు డీఎస్పీ వేణుగోపాల్ ని కలిసి మాట్లాడారు. విచారణ చేసి న్యాయం చేస్తానని డీఎస్పీ వేణుగోపాల్ బాధితులకు హామీ ఇచ్చారు. తమకు న్యాయం చేయాలని బాధితులు ఎంఆర్పీఎస్ నాయకులు డీఎస్పీని కోరారు. నా పేరు పండిట్ అంబేద్కర్ మాదిగా, ఎంఎస్పీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు. ఈ రోజు రాపూర్ ఎస్ఐ మాదిగల పట్ల వివరించిన తీరుపై రాపూర్ పట్టణంలో నిరసన ధర్నా చేపట్టాం. ఎందుకంటే గత నెల 29వ తారీఖు అర్ధరాత్రి రాపూర్ ఎస్ఐ నవాబుపేట మాదిగలపై అర్ధరాత్రి తన అహంకారాన్ని, ఏదైతే మాదిగలనే చిన్న చూపుతో మాదిగల మొత్తాన్ని భయాందోళనకు గురి చేసిన రాపూర్ ఎస్సీని తక్షణమే సస్పెండ్ చేయాలని దాదాపుగా జిల్లా ఉన్నతాధికారులని, అదేవిధంగా గతంలో మీడియా ముఖంగా మేము వ్యక్తపరిచిన ఇప్పటి వరకు కూడా చర్యలు తీర్పక్షణ ఈ రోజు నిరసన ధర్నా చేపట్టాం. తక్షణమే ఉన్నతాధికారి జిల్లా ఎస్పీ గారు తక్షణమే చొరవ తీసుకుని మాదిగలు న్యాయం చేయాలని, లేని పక్షంలో ఎంఆర్పీఎస్ మందాకృష్ణ గారి నాయకత్వంలో జిల్లా వ్యాప్తంగా బలమైన పోరాటం చేస్తాం. అవసరమైతే జిల్లా రాపూర్ కూడా పిలుపునిస్తామని డిమాండ్ చేస్తాను, హెచ్చరిస్తా ఉన్నాం. జై మాదిగా, జై మందాకృష్ణ. పెరమన జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీరును ఏఎస్పీ సౌజన్య పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును సంగం సీఐ వేమారెడ్డిని అడిగి తెలుసుకున్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం సంగం సమీపంలోని పెరమన హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదం స్పాట్ ను ఏఎస్పీ సౌజన్య, సీఐ నాగేశ్వరమ్మలు పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును సంగం సీఐ వేమారెడ్డిని అడిగి తెలుసుకున్నారు. ఇసుక టిప్పర్ వేగం, కారు వెళ్తున్న తీరును అక్కడి నుంచి అంచనా వేశారు. అలాగే టిప్పర్ కింద ఇరుక్కున్న కారును పరిశీలించారు. నుజ్జు అయిన కారు శిథిలాలు, ఛిద్రమైన మృతదేహాలను పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రమాదానికి గల కారణాలను వివరించారు. బాగా కష్టపడటంతో బాడీస్ అన్ని కూడా బాగా కప్చర్ అయిపోయినాయి. సో ఈ ఒక్కొక్క బాడీ తీసేటప్పటికి చాలా చూస్తే మీకు చూడొచ్చు. సో అది కూడా గుర్తుపట్టలేని విధంగా అన్ని కూడా పార్ట్స్ డివైడ్ అయిపోయి ఉన్నాయి. ప్రైమరీగా ఇన్ఫర్మేషన్ వచ్చినట్టే ఆఫీసర్స్ అందరూ కూడా అలర్ట్ వచ్చి అక్కడ కార్ని దాన్ని సెపరేట్ చేశారు అండ్ ఒక్కొక్క బాడీ తీసుకున్నారు. ప్రజెంట్ ఏంటంటే మా ఫస్ట్ అవన్నీ బాడీస్ అన్ని పిక్ చేసి అది హాస్పిటల్ తీసుకెళ్ళి త్వరగా పోస్ట్ మార్టం నిర్వహించి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి తగిన ఇవ్వాలని మేము ఫస్ట్ కన్వర్ట్ చేసుకున్నాం. బట్ ప్రతి యాక్షన్ లీగల్ యాక్షన్ 100% సీరియస్గా తీసుకునేది ఉంటుంది. ఎవరి మిస్టేక్ అనుకో చాలా క్లియర్గా మనకి మీరు సీన్ చూస్తేనే మీకు అర్థం అవుతుంది. వాళ్ళ 100% యాక్షన్ తీసుకుంటాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నారాయణ అక్టోబర్ 2 నుంచి ప్లాస్టిక్ నిషేధమని వెల్లడి. నెల్లూరు నగరంలో కలకలం రేపిన ఐటీ సోదాలు. జేటీ జ్యువెలరీ, డీపీ గోల్డ్ బంగారు దుకాణాల్లో రికార్డులు, బిల్లులు తనిఖీ. పెరమనంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై మంత్రి ఆనంద్ దిగ్భ్రాంతి. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి. ఇసుక మాఫియా కారణంగా 7 నిండు ప్రాణాలు బలి. మాఫియాపై కొత్త కలెక్టర్, ఎస్పీలు వెంటనే చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి. కావలిలో 500 ఇళ్లకు పవర్ కట్ చేసిన విద్యుత్ శాఖ అధికారుల తీరుపై బొగ్గుమన్న దళిత సంఘాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.